బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలువురు సీనియర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి సంగారెడ్డి వెళ్లనున్నారు. సంగారెడ్డి జైల్లో ఉన్న కొడంగల్ నియోజకవర్గం లగచెర్ల గ్రామానికి చెందిన రైతులను పరామర్శించనున్నారు. కలెక్టర్పై దాడి కేసులో 16 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకోగా ప్రస్తుతం వీరు సంగారెడ్డి జైల్లో ఉన్నారు. లగచెర్ల పంచాయతీ పరిధిలో ఫార్మా ఫ్యాక్టరీపై అభిప్రాయ సేకరణ కోసం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆ గ్రామానికి వెళ్లగా గ్రామస్తులు అధికారులపై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ యామిని. వికారాబాద్ జిల్లాలోని ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో లగచెరలో కలెక్టర్ పై జరిగిన దాడి కేసులో ఎవరినైతే పోలీసులు అరెస్ట్ చేశారో వీళ్ళందరినీ కూడా పరామర్శించేందుకు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే కొంతమంది నేతలు అంటే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అందరూ కూడా ములాఖాతు కానున్నారు. కొద్దిసేపటి తర్వాత వీళ్ళందరూ కూడా ఏదైతే సంగారెడ్డి జైలుకి అయితే వెళ్ళనున్నారో అక్కడ ఏదైతే ఈ 16 మంది రైతులు ఎవరినైతే ఉన్నారో వీళ్ళతో ములాఖాత్ అయితే కానున్నారు. ముఖ్యంగా వీళ్ళు గతంలో ఏదైతే పరిగిలోని సబ్ జైల్లో అయితే ఉన్నారు, కానీ ఆ పరిగి నుంచి ఏదైతే ఈ 16 మంది నిందితులను కూడా జైలు ట్రాన్స్ఫర్ అయితే చేశారు. ఈ 16 మంది నిందితులను కూడా సంగారెడ్డి సెంట్రల్ జైలుకి ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పరిగి జైల్లో 50 మంది ఖైదీలకు మాత్రమే అవకాశం ఉండడం వల్ల ఈ లగచెర్ల పరిగికి సంబంధించి సమీపంగా ఉండడం వల్ల ఏదైతే ఈ ములాఖత్ అంటే వీళ్ళ కుటుంబాలు కూడా చాలా దగ్గరలో ఉండడం వల్ల ములాఖత్ కూడా ఎక్కువ మంది రావడంతో ప్రస్తుతం పరిగి జైలు సబ్ జైలర్ కూడా వీళ్ళందరినీ కూడా సంగారెడ్డి జైలుకి అయితే పంపించారు. ముఖ్యంగా ఏదైతే ఫార్మాసిటీ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన సమయంలోనే కలెక్టర్ అలాగే కలెక్టర్ అధికారులపై వీళ్ళందరూ కూడా దాడులు అయితే చేశారు. వాళ్ళు అక్కడికి రాగానే కర్రలు రాళ్లతో దాడి చేసిన సమయంలో కూడా వెంటనే పోలీసులు కూడా వీళ్ళపై కేసు అయితే నమోదు చేశారు. ఇందులో సుమారు 46 మంది నిందితులుగా చేర్చారు. ఇందులో 16 మందిని 4 రోజుల క్రితమే అరెస్ట్ చేసి పరిగి సబ్ జైల్లో పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా సంగారెడ్డి జైలుకి అయితే తరలించారు. సంగారెడ్డి జైల్లోని ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు నేతలు కూడా అక్కడికి వెళ్లి వీళ్ళందరినీ కూడా ములాఖాత్ అయి పరామర్శించనున్నారు. ముఖ్యంగా ఈ దాడి కేసులో కూడా ఇంకా ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మరొక పక్క పట్నం నరేందర్ రెడ్డి కూడా హైకోర్టులోని క్యాష్ పిటిషన్ అయితే వేయడం జరిగింది. తనపై పెట్టిన కేసు అలాగే తనను రిమాండ్ కి సంబంధించి ఈ కేసు కొట్టేయాలంటూ కూడా క్యాష్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు కూడా ఆ క్యాష్ పిటిషన్ కి సంబంధించి ఏదైతే విచారణకు అయితే రానుంది. అలాగే మరొక పక్క వీళ్ళందరినీ పరామర్శించేందుకు కూడా ప్రస్తుతం కేటీఆర్ బృందం కూడా బయలుదేరనుంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.